నెల్లూరు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. నగరంలోని ప్రతి డివిజన్లోనూ ప్రజల అవసరాలను గుర్తిస్తూ ప్రతిరోజు కొత్త అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ పాలనా యంత్రాంగం, నాయకులు నెల్లూరును ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు 46, 40 డివిజన్లలో సుమారు 49 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పార్కులు, జిమ్, పార్కింగ్ వసతులు, డ్రైనేజీ ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ పాల్గొని మాట్లాడారు. మంత్రి నారాయణ దూరదృష్టి వల్లే దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతున్నాయని, గతంలో నిరుపయోగంగా ఉన్న ప్రాంతాలు నేడు ప్రజలకు ఉపయోగపడే ఆస్తులుగా మారుతున్నాయని కొనియాడారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేస్తూ పనులన్నీ సక్రమంగా, నాణ్యతతో జరిగేలా పర్యవేక్షిస్తున్నారని, నెల్లూరు నగరం త్వరలోనే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 46వ డివిజన్ క్లస్టర్ అజయ్ కుమార్ రెడ్డి, ప్రెసిడెంట్ మహేంద్రారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ దశరథరామిరెడ్డి, జనరల్ సెక్రటరీ రామనాథన్, బిఎల్సి పూర్ణ కళాధర్, ఇన్ఫ్లుయెన్సర్స్ సుగుణకుమార్, ఆదిత్య సాయి మరియు 40వ డివిజన్ ప్రెసిడెంట్ నాని, వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వరి, జనరల్ సెక్రటరీ కార్తిక్, క్లస్టర్ అన్నంగి ప్రసాద్, బిఎల్సి శ్రీనివాసులు, లక్ష్మి, శ్రావణి, కో-బిఎల్సి సందీప్, మహిళా సభ్యులు సుభాషిణి, మంజుల, శైలజ, యూత్ టీం రసూల్, వంశీకృష్ణ, ఇన్ఫ్లుయెన్సర్స్ రమేష్, ఆమణి తదితరులు పాల్గొన్నారు. 40వ డివిజన్లో 15 లక్షల ఎస్టిమేషన్తో డ్రైన్స్ శంకుస్థాపన తెలుగుదేశం పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జు, అదేవిధంగా వార్డు ప్రెసిడెంట్సు, యూనిట్ ఇన్ఛార్జు, మహిళా శక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మనం అందరం చూస్తున్నాం, నెల్లూరు నగరంలో ప్రతి డివిజన్లో అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. ఇది ఎలా సాధ్యమైంది? ఇది సాధించింది ఎవరు అంటే ఒకే ఒక వ్యక్తి, మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు. నారాయణ సార్ గతంలో ఏ విధంగా అభివృద్ధి మీద దృష్టి పెట్టి నెల్లూరు నగరంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, ఎండ్ టు ఎండ్ రోడ్స్ కానివ్వండి, ఏ విధంగా ఆనాడు చేశారో ఈరోజు ఆయన్ని ప్రజలందరూ, నెల్లూరు పట్టణ ప్రజలు ఆయన్ని గెలిపించినందుకు, ఆయన్ని ఒక శాసనసభ్యుడిగా చేసినందుకు, ఆయన ప్రజలకు ఉద్దేశించి ఎక్కడెక్కడ కాలువలు ఉన్నాయో వాటిల్లో నీళ్లు పోక ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా పరిశీలించి వాటిని ఎస్టిమేషన్ వేసి ఈరోజు ప్రతి డివిజన్లో డ్రైన్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది. మీ అందరూ చూశారు, వర్షాకాలం వచ్చినప్పుడు ఏ విధంగా సిల్టప్ అయినాయో పెద్ద పెద్ద డ్రైన్స్ అన్నీ కూడా. కానీ వాటిని యుద్ధ ప్రాతిపదికగా వాటి అన్నిటిని కూడా చేయడం జరిగింది. ఈరోజు వర్షాలు వచ్చినా నీళ్లు ఎక్కడ నిలవకుండా పోయిందంటే అది చేసింది ఒక మంత్రి నారాయణ గారే. అలాంటి ఒక వ్యక్తి, ఒక ఆలోచన ఉన్న వ్యక్తి, ఒక విషన్ ఉన్న వ్యక్తి మంత్రిగా రావడం నెల్లూరు పట్టణ ప్రజలు చేసుకున్న అదృష్టం. అందుకే ప్రతి డివిజన్లో, ప్రతి వీధిలో అభివృద్ధి తప్ప ఇంకొకటి కనపడదు. ఎవరు మాట్లాడాలన్నా, ఎవరైనా వచ్చి విమర్శించాలన్నా వాళ్ళకి కనపడేది శూన్యం. కానీ ఏదో ఒకటి మాట్లాడాల ప్రెస్ ముందు అని చెప్పి మాట్లాడడం తప్ప ఇంకా అక్కడ కనపడేది ఏమీ లేదు. కాబట్టి దయచేసి ఎవరైనా అభివృద్ధికి సహకరించండి. ప్రజలను కూడా కోరుకుంటున్నాం, మీరు కూడా సహకరిస్తే ఇక్కడ జరుగుతున్న పనులలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. ఎందుకంటే ఎక్కడైనా కూడా డ్రైన్ కట్టాలంటే మనకు ఉన్న ఏదైతే ఇళ్ళ ముందు ఉన్న ర్యాంప్స్ అవన్నీ కూడా తొలగించబడుతున్నాయి. వాటికే మేము అందరం కూడా ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్కి కానీ, బూత్ కన్వీనర్లు అందరికీ చెప్తున్నాం, మీరు ఎప్పుడైనా వర్క్ చేస్తే అక్కడున్న ప్రజలందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వండి, ముందుగా చెప్పండి, చెప్పిన తర్వాతే ఆ కాలువలకి మొదలు పెట్టండి అని చెప్పడం జరిగింది. ఆ విధంగానే ప్రతి డివిజన్లో జరుగుతున్నాయి. కాబట్టి ప్రజల సహకారం కూడా కావాలి. ఏదేమైనా మంత్రి గారికి ప్రజల అండదండలు ఉండాలి, ఆశీస్సులు ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర పట్టణ మరియు పురపాలక శాఖ మంత్రులు, నెల్లూరు నగర శాసనసభ్యులు మీ అందరి సంపూర్ణ సహకారంతో గత ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీ గెలిచిన నారాయణ గారు తాను నమ్మి గెలిపించిన నెల్లూరు నగర ప్రజల కోసం అనేక వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా 40 డివిజన్లో ఈరోజు కొండదీప ప్రాంతంలో 15 లక్షలు విలువ చేసేటువంటి సీసీ ట్రైన్ల కార్యక్రమాన్ని ఇక్కడ మహిళా నాయకురాలు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ గారు అందరూ కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. నారాయణ గారి ఇంటెన్షన్ ఏంటంటే పని క్వాలిటీగా జరగాలి, తొందరగా జరగాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో తనకు ఉండేటువంటి సన్నిహిత సంబంధాల ద్వారా ఆర్థిక ఇబ్బందులున్నా వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు నెల్లూరు నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ సీసీ ట్రైన్ల శంకుస్థాపన. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి, ఇంత మంచి వ్యక్తి, నీతిగా నిజాయితీగా ప్రజలకు మేలు చేయాలనుకున్న వ్యక్తి ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తున్నారు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఏ ఎన్నికైనా
నెల్లూరు నగరంలో నారాయణ గారికి ఎవరు ఎదురొడ్డి నిలవకుండా విధంగా మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.